ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఈ బీట్‌కి చాలా బాగా సెట్ అయింది. ఓకే. మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ యానిమేషన్ కానీ అవి అన్నీ బాగున్నాయి. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ ఇంతకుముందు చూసినాం. కానీ ఈ బీట్‌కి బాగా సింక్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఒక రిక్వెస్ట్ ఏందంటే లైక్ చేయండి. ఒకసారి డెమో. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీలుంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. నేను ఎప్పుడైనా మీకు చాలా సార్లు చెప్పాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు చూడమంటానంటే మీకు చాలామందికి నచ్చొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం సౌండ్ తోటి వింటే కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మర్చిపోవద్దు. ఎక్కడైనా మర్చిపోండి కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే అది కూడా. ఓకే. మీకు చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తది కాబట్టి ట్రై చేయండి. ఓకే. ఫస్ట్ అయితే నేను అలర్ట్ మోషన్ మీ దగ్గర అప్డేట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నేను మన వాట్సాప్ ఛానల్‌లో పెట్టాను. లేకపోతే టెలిగ్రామ్ ఛానల్, లేకపోతే బ్రాడ్‌కాస్ట్ ఛానల్. మీకు నచ్చిన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎన్ని కావాలంటే అన్ని సోషల్ మీడియా అకౌంట్సే ఉన్నాయి. కామెంట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంది కాబట్టి ఈ స్టార్టింగ్‌లో ఈ హార్ట్ లేకుండా మీరు వేరేది కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ బాగుంది కాబట్టి అదే పెడుతున్నాను. లేకపోతే నేను ఒకటి చెప్తాను. ఇది హైడ్ చేసేయండి చెప్తాను. దీనికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్‌లోకెళ్ళి ఎస్ పెడుతున్నాను. మీ యొక్క లెటర్‌లో స్టార్టింగ్ లెటర్ పెట్టండి. దీన్ని మనమైతే కరెక్ట్‌గా ఎక్కడి వరకు పెడతారంటే 7 సెకండ్. ఓకేనా? 7 సెకండ్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్టార్టింగ్‌లో 4 ఫోటోస్ అనేది 7 సెకండ్ వరకు ఉంటది కాబట్టి అంతవరకు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఒక మంచి ఫాంట్ పెడదాం. మంచి కొంచెం డీటెయిల్‌గా కనిపించనీకి. కరెక్ట్‌గా సెంటర్‌లో ఉందా లేదా అనేది చూసుకోండి. కలర్ మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి ఇలా. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే మీరు హార్ట్ సింబల్‌ది కాపీ చేసుకొని ఈ ఈ ఏదైతే ఉందో మనకు టెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసి కలర్ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. కొంచెం సైజ్ పెద్దగా చేసుకోండి. కనిపిస్తలేదు కదా! ఇలా. ఓకే. లేకపోతే దీన్ని డ్యూయల్ కలర్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. అంటే గ్రేడియంట్ కలర్ అంటున్నాను. ఇప్పుడు చూద్దాం. చూశారు కదా! ఇలా కూడా బాగుంది. ఇలా కావాలంటే ఇలా ట్రై చేయండి. లేకపోతే అలా కావాలంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఒక ఫోటో ఎఫెక్ట్ ఉంతోటి దీన్ని కాపీ చేస్తాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసి డిలీట్ చేసేయండి పైనుంచి. ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని యాడ్ చేసుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఫోటోస్ అన్నీ యాడ్ చేశారు కదా! సెలెక్ట్ చేసుకోండి అన్నీ. పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని ఫోటోస్ సరిగ్గా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోమని చెప్పాను. అది 100% ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి కలర్ ఆప్షన్ అయితే 100% అయితే ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని మొత్తం స్క్రీన్ మొత్తం చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ అని ఒకటి ఉంటది అదర్స్‌లో దాన్ని యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో వచ్చేయండి. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేసి సాచురేషన్ పెట్టుకోండి. మీకు ఎంత అయితే కావాలో అంత పెట్టుకోండి. 60 పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఇక్కడ మనకు బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ అనేది ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేద్దాం. ఓకే. కంటెస్టెంట్ అయితే ఒక 20 పెట్టుకోండి చాలు. దాని తర్వాత సేవ్ చేసుకోండి.